హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు పృథ్వీరాజ్ మరియు కాజల్ హీరోయిన్గా నటించిన సర్జమీన్ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సర్జమన్ మూవీ థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా పృథ్వీరాజ్ హీరో, కాజల్ హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కాశ్మీర్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. ఈ దాడుల వెనుకున్న మాస్టర్ మైండ్ కాబిల్ అని తెలుస్తుంది. అతనే మోసెన్ అని ఇంకొక పేరుతో చలామణి అవుతున్నట్టు సమాచారం అందుతుంది. దీంతో కాబిల్ని పట్టుకోవడానికి తన టీంతో కలిసి రంగంలోకి దిగుతాడు కర్నల్ విజయ్ మీనన్. విజయ్ మీనన్ తన తండ్రి ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఆర్మీలో జాయిన్ అవుతాడు. అందువల్ల అతనికి దేశం తప్ప వేరే దేని మీద ఆలోచన ఉండదు. అతని భార్య మెహర్, అలాగే తనకు టీనేజ్కి వచ్చిన కొడుకు హర్మన్. ఇదే అతని ఫ్యామిలీ. హర్మన్కి ఒక మానసిక రోగం ఉంటుంది. అదే నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా పిరికి వాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల అతని పట్ల విజయ్ మీనన్ కొంచెం అసంతృప్తితో ఉంటాడు. మెహర్ మాత్రం కొడుకుని సమర్థిస్తూ భర్తకి నచ్చచెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కాబిల్ని విజయ్ మీనన్ బంధిస్తాడు. దాంతో ఉగ్రవాదులు హర్మన్ని కిడ్నాప్ చేస్తారు. కాబిల్ని విడిచిపెట్టకపోతే హర్మన్ని చంపేస్తామని హెచ్చరిస్తారు. దేశాన్ని కాపాడుకోవడమా లేక కొడుకుని రక్షించుకోవడమా అనే ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో విజయ్ మీనన్ సతమతం అవుతూ ఉంటాడు. చివరికి అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు, దానివల్ల అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమాను చూడాల్సిందే. కాశ్మీర్తో తీవ్రవాదం, అలాగే ఆర్మీతో సాగించే పోరాటం, దానివల్ల ఆర్మీ కుటుంబాలు ఫేస్ చేసే సమస్యలు వంటి నేపథ్యంలో అయిన స్టోరీస్ ఇంతకుముందు మనం చాలా సినిమాలు చూసాం. ఈ సినిమా కూడా అలాంటి పూర్తి యాక్షన్ మూవీ అనుకుంటే పొరపాటే. గతంలో సినిమాల్లో దేశభక్తి చాలా ఎక్కువగా చూపించేవాళ్ళు. అయితే ఈ సినిమాలో దేశభక్తితో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒకవైపు దేశం, మరోవైపు ఉగ్రవాదం. మరొక వైపు ఆర్మీ నేపథ్యాన్ని కలిగిన ఒక చిన్న ఫ్యామిలీ. తండ్రి స్ఫూర్తితో ఆర్మీలో చేరిన విజయ్ మీనన్ తన ఆశయానికి కొడుకు అడ్డుపడుతూ ఉంటాడు. అటు తండ్రి చెప్పిన మాటలు, ఇటు కొడుకు చేసే పనులు విజయ్ని సతమతం చేస్తూ ఉంటాయి. తన లోపాన్ని అర్థం చేసుకోవాలని తన తండ్రి పట్ల అసంతృప్తితో ఉన్న కొడుకుగా హర్మన్ పాత్రను, ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోయే మెహర్ పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. కాకపోతే ఆ పాయింట్ని ప్రేక్షకులు చూపించే దాంట్లో కంప్లీట్గా ఇంపాక్ట్ మిస్ చేశాడు. డైరెక్టర్ స్టోరీలో కొత్తదనం కోసం ఒక పక్క యాక్షన్, ఇంకో పక్క ఎమోషన్ని మిక్స్ చేశాడు. అయితే ఎమోషన్స్లో అస్సలు బలం లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ తేలిపోయాయి. హీరో తీసుకునే నిర్ణయాలు స్టోరీకి చాలా వాస్తవానికి దూరంగా తీసుకుని వెళ్తాయి. సన్నివేశాలను బాగా బలహీనపరుస్తూ ఉంటాయి. కథలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకుడు ముందే ప్రెడిక్టబుల్గా సీన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల సర్జమీన్ మనం అనుకున్న స్థాయిని అందుకోదు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కాశ్మీర్ లొకేషన్స్ చాలా బాగా చూపించారు. మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం ఈ సినిమాని ఎలివేట్ చేసేలాగా ఉంది. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే దేశభక్తి, ఉగ్రవాదం అనే పాయింట్ మీద తీసుకొని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టోరీని కంప్లీట్గా డిఫరెంట్ ట్రాక్లో నడిపించింది. అది ఆడియన్స్కి అంతగా మెప్పించదు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ రూల్స్ తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒకవైపు దేశభక్తి, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, ఈ రెండు మిక్స్ చేసి తీసుకున్న స్టోరీ ఇది. అయితే ఈ రెండు ట్రాకులకి పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు డైరెక్టర్. హృదయం ఉప్పొంగే దేశభక్తి సన్నివేశాలు కానీ, మనసును కదిలించే ఎమోషన్ సీన్స్ కానీ ఈ సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం ఈ సినిమాకి ప్రధాన మైనస్గా చెప్పచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.